పుప్పాలగూడలో రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి, ప్రస్తుతము ఒకవైపు నాగుల కుటుంబం మాత్రం తమపై దాడి చేసింది, అర్ధరాత్రి కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారని ఆరోపిస్తుంటే, సైబర్ సిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇదంతా లీగల్ గా ఉన్నాయి, తమ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి, అదంతా రోడ్డు కావాలనే ఇదంతా చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి ఒకసారి వాళ్ళతో మాట్లాడతారు. కిరణ్ గారు, ఏంటంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? నిజంగా వాళ్ళు చెప్తున్నది తమ భూమి అని చెప్తున్నారు, మీరేమో అది రోడ్డు అంటున్నారు. మీ దగ్గర దానికి సంబంధించిన ప్రూఫ్ చేయడానికి మీ దగ్గర పేపర్స్ ఏమైనా ఉన్నాయా? పేపర్స్ ఉన్నాయండి. అంటే మేము యాక్చువల్గా సర్వే నెంబర్ 90 కోకాపేట్ డెవలప్మెంట్ చేస్తున్నాము. దాంట్లో యాక్చువల్గా మా ల్యాండ్ ఓనర్స్ కొన్నప్పుడే వాళ్ళకి నార్థన్ వైపు రోడ్ ఉందని చెప్పేసి విలేజ్ రోడ్ అని ఆల్రెడీ డిక్లేర్డ్ ఇన్ ద సేల్ డీడ్స్ మెన్షన్ అండి. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో 300 సర్వే నెంబర్ పుప్పాలగూడ, ఇది బార్డర్ అండి. ఇటువైపు కోకాపేట్, అటువైపు ఇటువైపు ఏమో పుప్పాలగూడ. ఈ పుప్పాలగూడలో ఏంటంటే 300 సర్వే నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో యాక్చువల్గా 13 acres 1 గుంట ఉంటే దాంట్లో వాళ్ళు ఆల్రెడీ 12 acres 20 గుంటాస్ ఆల్రెడీ సేల్ చేశారండి. ఆ సేల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రతి డాక్యుమెంట్ లో 6 సేల్ డీడ్స్ లో దే క్లియర్లీ డిమార్కేటెడ్ ఇటువైపు 40 feet రోడ్ ఉందని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ 2002 అండి. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కలెక్టర్ నుంచి అలాట్ అయింది 1994లో. బట్ మా ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సర్వే నెంబర్ 90 కోకాపేట్, వాళ్ళు 1990లో వాళ్ళు కొనుక్కున్నారు. సో ఇట్ ఈస్ 1990లో ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ రోడ్, 1994లో వాళ్ళు అలాట్ అయింది. 2002లో దే దెమ్సెల్ఫ్ డిక్లేర్డ్ యాజ్ రోడ్, 40 feet రోడ్ అని చెప్పేసి నార్త్ సైడ్ మనకి వాళ్ళ సౌత్ సైడ్ ఏదైతే ఉందో అది రోడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. దాంతో పాటు మనకు పంచాయతీరాజ్ వాళ్ళు కూడా రోడ్ ఐడి అలొకేట్ చేశారు. 30 years నుంచి రోడ్ ఉందని చెప్పి మాకు ఆర్టీఏ రిప్లై ఉంది దానికి. దాంతో పాటు మీరు సప్లిమెంటరీగా మీరు గూగుల్ మ్యాప్స్ చూసుకోవచ్చు, ZDP మ్యాప్ చూసుకోవచ్చు, జోనల్ డెవలప్మెంట్ యాక్ట్ ఇది అథారిటేటివ్, దాంట్లో క్లియర్ గా రోడ్ మ్యాప్ ఏంటి, విలేజ్ బౌండరీ ఏంటి అని క్లియర్ గా డిమార్కేట్ చేసింది. సో అంతకన్నా ఎక్కువ ప్రూఫ్ మేము ఆక్యుపై చేయడానికి ఏం లేదు. అది రోడ్ యూజ్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అంతకన్నా మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలాంటప్పుడు లీగల్ గా వెళ్లకుండా మీరు వాళ్ళపై దాడికి వెళ్లారు, బౌన్సర్లను పెట్టారు అనేది ఒకవైపు ఆరోపిస్తున్నారు. దీనిపైన లేదండి, వాళ్ళు మా ఎంప్లాయీని లాస్ట్ టైం కొట్టారు. ఇన్స్టెన్సెస్ వి ఆల్రెడీ రిపోర్టెడ్ దట్ టు ద పోలీస్ నార్సింగి. మేము మా ప్రొటెక్షన్ కోసం మేము పెట్టుకున్నామే తప్ప మేము బౌన్సర్లు ఎవరు వాడలేదు. సెక్యూరిటీ అంతే, ప్రైవేట్ సెక్యూరిటీ, నాట్ బౌన్సర్స్. అంటే బౌన్సర్స్ దట్ విల్ గో ఇన్ డిఫరెంట్ మీనింగ్ అనమాట, అది కాదు. సో అదండి మా డాక్యుమెంటేషన్, అది మా రైట్స్ అవి మేము వాడుతున్నాము. లీగల్గా మీరు అన్నారు ఆల్రెడీ దే ఫైల్డ్ సివిల్ సూట్ ఫైల్ చేసినప్పుడు కోర్టులో వాళ్ళు ఏంటి ఈ 6 సేల్ డీడ్స్ ఇందాక చెప్పాను, నార్త్ వైపు సౌత్ వైపు బౌండరీస్ రోడ్ అని డిక్లేర్ చేశారు కదా, అది తప్పని చెప్పి వాళ్ళే కోర్టుకి వెళ్ళి సబ్మిట్ చేసుకున్నారు. వాళ్ళు కోర్ట్ ఇస్ రిజెక్టెడ్ బికాజ్ మీరు 30 years తర్వాత రోడ్ రెటిఫికేషన్ చేయండి, అది మా రోడ్ అంటే కుదరదు కదండి. సో అది వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. ఆ అప్పీల్లో కూడా జస్టిస్ కోర్టులో దే డిఫీటెడ్ అండ్ అగైన్ హైకోర్టుకి వెళ్ళారు, స్టిల్ పెండింగ్. బట్ దెర్ ఇస్ నో స్టేటస్ కో ఆర్డర్ కానీ ఏం లేదు దాంట్లో. కాబట్టి మేము మా రైట్స్ మేము ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం అంతే అండి. ఇది ప్రస్తుతం కిరణ్ అంటే ఎవరైతే బిల్డర్స్ కడుతున్నారో వాటికి వాళ్ళు చెప్తున్నది. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్న 90 సర్వే నెంబర్ కి సంబంధించిన దాంట్లో వాళ్ళు అక్కడ సైబర్ సిటీ అని ఒక పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఆ మధ్యలో ఉన్న రోడ్డే ఇప్పుడు వివాదంగా మారింది. వీళ్ళు సైబర్ సిటీ వాళ్ళు చెప్తుంది మాత్రం 1990లో తాము ఎవరి దగ్గరనైతే తాము కొనుగోలు చేసిన యజమాని ఉన్నాడో అతను కొనుగోలు చేసినప్పుడే అది రోడ్డు అని ఉంది. అలాగే ఇప్పుడు ఎవరైతే తమని కొట్టడానికి ప్రయత్నం చేశారు, కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్న నాగుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 94లో కొనుగోలు చేసి 2002లో దాన్ని విక్రయించారు. అప్పుడు కూడా 6 సేల్ డీడ్లు చేశారు. అవన్నీ కూడా రోడ్డు అనే ఆ సేల్ డీడ్లలో ఉన్నాయనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాంటప్పుడు ఏ విధంగా ఇది వాళ్లకు చెందిన భూమి అవుతుంది? ఇది మొత్తం కూడా రోడ్డు, తాము లీగల్ గా ఉన్నాము, ఆర్టీ నుంచి కూడా తాము తీసుకున్నాము. అలాగే మిగతా R&B సంబంధించిన వాళ్ళు కూడా ఒక రోడ్డు నెంబర్ కేటాయిస్తారు, ఆ రోడ్ నెంబర్ కూడా తమకు కేటాయించారు. కాబట్టి ఇది మొత్తం కూడా రోడ్డు సంబంధించింది మాత్రమే, ఎక్కడ కూడా ఇది కాంతి శీకులది కానీ లేదా నాగుల కుటుంబ సభ్యులది మాత్రం కాదనేది ఒకవైపు వీళ్ళు సైబర్ సిటీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. భోగి, థ్యాంక్ యూ రాధాకృష్ణ.